ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము సురక్షితంగా ఉన్నాము, శ్రీలక్లో ఉన్నాము. సో ఈ షార్ట్ ఫిలిం దేని గురించి అంటే నా భార్య ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు లోకంలో చూస్తూ ఉంటాం కదా, ప్రెగ్నెన్సీ వాళ్ళు అలా ఉంటుంది. ఎంతోమంది పెళ్ళైనాక ఇంకా రాలేదేంటి, ప్రెగ్నెంట్ ఏంటి, ఇంకా అవ్వలేదేందని ఎంతోమంది అడుగుతుంటారు పక్కింటి వాళ్ళు. ఏంటంటే గొడ్రాలనేది ముద్రేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సంబంధించినట్టుగా ఇలా షార్ట్ ఫిలిం తీస్తున్నాము. వాళ్ళకి మోటివేషన్గా ఉండాలని మేము ఈ షార్ట్ ఫిలిం చేస్తున్నాము. సో దయచేసి ఎవరు ఒకే డ్రెస్ మీద ఉన్నారని ఇట్లాంటి కమెంట్లు అయితే పెట్టద్దు. ఒకే డ్రెస్ మీద చేస్తున్నారని ఏమనుకోబాకండి. జస్ట్ మీరు స్టోరీ విని ఇది షార్ట్ ఫిలిం చూడండి, సరేనా? ఇంకా షార్ట్ ఫిలింలోకి వెళ్ళిపోదాం. కర్ణ, కర్ణ, ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదు, చెప్పు, పర్లేదు. ఏం లేదు. నిజంగా? సరే, నేను బయట దాకా వెళ్ళొస్తాను. ఏమైనా కావాలా? ఏమో, నేను డల్గా ఉన్నా, ఏం చెప్పు. ఏం కాదు. మా ఆయన ఎందుకు డల్గా ఉన్నా అని అడిగాడు. చెప్దామంటే తను కూడా బాధపడతాడు, ఇట్లా అన్నారు పక్కన వాళ్ళని. భోజనానికి వచ్చాను, అన్నం తిన్నాక వస్తాను సార్, సరేనా? ఓకే సార్, ఓకే సార్. కర్ణ, అన్న ఏంటి కర్ణ డల్గా ఉంటుంది ఈ మధ్య? కర్ణ, ఏం ఆలోచిస్తున్నావు? పొద్దున కూడా డల్గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అసలు? ఏం కాదు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, కూర్చో. ఏంటి పొద్దున కూడా డల్గా ఉన్నావు? ఏంది చెప్పు, ఏంది సంగతి అసలు? ఏం లేదులేండి. చెప్పు కన్నా, ఏమైంది? నా దగ్గర కూడా ఎందుకు దాస్తున్నా, చెప్పు, ఏమైంది? అండి, ఎంతో మంది అంటా ఉన్నారు పక్కన వాళ్ళు. ఏమని? ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదేంటి, ఏంటి మీ ఆయనలో ఏమన్నా లోపమా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు కదా, మెడిసిన్ వాడచ్చు కదా అని ఎన్నో అంటున్నారు. గొడ్రాలు అని పక్కన వాళ్ళతో అంటా ఉన్నారు. అవి ఈ మాటలు చెప్పకూడదు అనుకున్నాను కదండి, కానీ నా మనసు అంగీకరించలేదు. చెప్పాలనిపించి చెప్తే మీరు బాధపడతారని చెప్పలేకపోయానండి. అయినా నా మనసు అంగీకరించలేదు. ఇంత బాధ లోపల పెట్టుకొని ఉన్నావా? నీ క్వశ్చన్ తెలుసా? నన్ను కూడా అడిగారు బయట, ఏంట్రా నీ భార్య ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు? మీరు క్రిస్టియన్సే కదా, మీరు చర్చికి వెళ్తుంటారు కదా, మరి దేవుడు ఎందుకురా మీకు గర్భఫలం ఇవ్వలేదు అని చాలా అంటే చాలా మాటలు అన్నారు నన్ను కూడా. కానీ నేనేం చేశాను తెలుసా? వాళ్ళు ఎన్నన్నా కానీ నేను దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. దేవుడే నా భార్యకి గర్భఫలం ఇస్తాడని నేను విశ్వాసంతోనే ఉంటున్నాను. కానీ వాళ్ళు నా విశ్వాసాన్ని ఎంతగా చెడిపోయాలనుకున్నా కానీ నేను చెడగొట్టుకున్న విశ్వాసాన్ని. నువ్వు ఏ నాటికైనా మనకి దేవుడు ఇస్తాడు బిడ్డని. విశ్వాసంతో నమ్మాలి కన్నా. విశ్వాసం నీకుందా? ఉందండి, ఆ విశ్వాసంతోనే. విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటి మాటలన్నీ నువ్వు చెవికెక్కించుకోకు. ఎవరేమన్నా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు విశ్వాసం కోల్పోతున్నావు? దేవుడు ఇస్తాడు కన్నా. ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా బిడ్డనిస్తాడు. సరే అయితే ఏం కృంగిపోకు. నేనేమనంటే కదా నువ్వు బాధపడాలి. నువ్వెందుకు ఎవరొక ఏదో అంటుంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను చెప్తున్నాను, నువ్వు గొడ్రాలు కాదు. మనకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. వాళ్ళు ఎన్నన్నా కానీ పట్టించుకోవద్దు. కాబట్టి మనము చివరి వరకు విశ్వాసంతో ఉందాం. దేవుడు మనకిస్తాడు బిడ్డని. సరే, కానీ అన్నం పెట్టు. సరే అండి, మిమ్మల్ని బాధపట్టుంటే క్షమించండి. అస్సలు లేదు కన్నా. నాకు కూడా ఇలాంటి మాటలు చాలా మంది చెప్పారు. కానీ ఇవన్నీ తలకెక్కించుకుంటే మనం దేవునిలో ఎదగలేము. నిజమేనా అనిపిస్తుంది. సైతాన్ అలాగా భ్రమ పెడతాడు.
తన మాయలో పడేసుకోవాలని చూస్తుంది. కాబట్టి మనము అలాగ ఉండకుండా ఇంకాను విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ నాటికైనా మనకి బిడ్డలు ఇస్తాడు. మనం ప్రతిరోజు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా కన్నా నేను కూడా ప్రార్థన చేస్తా. సరే అన్నం పెట్టి నాకు ఆఫీస్ టైం. సరే అండి. ఇంత బాధ నా కర్ణ మనసులో ఉంది. దేవా, నమ్మదగిన దేవుడోనైనా ఏదొక రోజునైనా మంచి మంచి శుభవార్తని వినిపిస్తావు నాయనా. నేను వింటాను నాయనా. దేవా, అంతవరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉండి విశ్వాసం కోల్పోకుండా ఉంటాను దేవా. ఆమేన్, ఆమేన్. కన్నా, కన్నా, ఏమైంది? ఏం లేదు. లే ఎందుకు ఏడుస్తున్నా? కూర్చో. ఎందుకు ఏడుస్తున్నా? తాగు. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నా? చెప్పు. ఎన్నో అంటున్నారండి లోపలు. మీరు గొడ్రాలని ఎన్నో అంటున్నారు. ఎన్ని పట్టించుకుంటున్నారు. నీకు చెప్పే కదా కన్నా, విశ్వాసంతో ఉండమని. ఏంటండి ఇంకా దేవుడు మనకి ఇంకా కరుణించలేదు? ఇస్తాడు కన్నా. బైబిల్లో యోబు గారి గురించి తెలుసు కదా నీకు. ఆయనకి ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, సమస్తము పోగొట్టుకున్నా ఆయన నీలాగా ఏడుస్తున్నాడా? ఇంకా దేవుని గణపరుస్తున్నాడు కదా. కానీ నువ్వెందుకు ఇట్లా అయిపోతున్నావు? ఏంటి పెళ్ళి ఇన్నేళ్ళు ఇంకా ప్రెగ్నెంట్ రాలేదేంది? ఏంటని అందరూ అంటున్నారండి. మీ ఆయనలో ఏమైనా లోపమా, నీలో ఏమైనా లోపమా అని అంటున్నారండి. లోకలు ఎన్నో అంటున్నారు. నా మాటలు పట్టణ వల్ల కావట్లేదండి. సరే ఫస్ట్ ఆడోకు. లోకులు ఎన్నో అంటారు కన్నా, దానికి కుంగిపోతుంటావా? నేనేమని అంటే కదా నువ్వు అట్లా ఏడవాలి? ఎందుకు? ఎవరో ఏదో అన్నారని ఎందుకు నువ్వు ఏడుస్తున్నా? ఎవరో ఏదో అన్నారని ఎందుకు ఏడుస్తున్నా? కళ్ళు తుడుచుకో. విశ్వాసం కోల్పోవక్కర్నా, నీకు అదే చెప్తుంది. ఎందుకు అట్లా అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడబాకు. ఎందుకు అట్లా? వాళ్ళతో మాట్లాడితే నీకు అలాంటి మాటలే కదా నీకు చెప్తుంది. కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడబాకు. ఎందుకు అట్లా ఏడుస్తా ఉన్నావు? ఆపు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కన్నా. నమ్మాలి. అంతము వరకు విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. యోబు గారి జీవితంలో కూడా అలాగే జరిగింది కదా. అంతము వరకు ఏది పోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని ఆయన నామంకి స్తుతి కలుగునుగా కానీ స్తుతించాడు కదా దేవుణ్ణి. అప్పుడు యోబు గారికి ఆస్తి పోయినప్పుడు ఎంత మళ్ళీ తిరిగి వచ్చింది చెప్పు? అంత ముందున్న ఆస్తి కంటే 2 వచ్చింది కదా. మరి ఎందుకు? తెలుసు కదా ఇవన్నీ నీకు తెలుసు కూడా, ఎందుకు ఏడుస్తున్నా? విశ్వాసం లేదా? ఉందండి. మరి ఎందుకు ఏడుస్తున్నా? ఆ బాధ తట్టుకోలేక ఏడుపు వచ్చేసిందండి. నీ బాధ అర్థమైంది కన్నా. దేవుని ప్రార్థించు. నేను కూడా ప్రార్థిస్తాను. ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. సరేనా? ఏడవబాక. సరేనా? సరే. సరే, నేను బయటికి వెళ్తున్నా. జాగ్రత్త కన్నా. ఏడవబాక అట్లా. సరేనా? దేవునికి ప్రార్థన చేసుకో. సరేనా? దేవా, నీకు వందనాలు దేవా. నువ్వు ఇచ్చావు నాయన, గర్వఫలం ఇచ్చావు. వెంటనే మా ఆయన తొందరగా వస్తే బాగుండు చెప్పాలి శుభవార్త.
తలుపు తీయాలంటేనే భయం వేస్తుంది. మళ్ళీ ఆడే ఏడ్చిద్దో కరుణ అని. తన విశ్వాసం కోల్పోకుండా ఉంటే బాగుండు. చూద్దాం. మళ్ళీ అంతే కూర్చోండి. కరుణ, ఏంటి ఈరోజు సంతోషంగా ఉన్నావు? అది ఇలా ఉండాలి కరుణ. ఇలాంటి విశ్వాసం ఉంటే దేవుడు మనం ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తాడు. దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇలా సంతోషంగా ఉండు, సరేనా? దేవుడు ఆశీర్వదించాడండి. అవును, ఇస్తాడు. ఇచ్చాడండి. ఇచ్చాడా? నాకు అర్థం కాలా. నేను ప్రెగ్నెంట్ అండి, దేవుడు ఆశీర్వదించాడు. అవునా? అవునండి. అవునా, నిజంగా? కన్ఫర్మా? కన్ఫర్మ్. చాలా సంతోషం కన్నా. కూర్చో. అయితే ఇక్కడి నుంచి నిన్ను గొడ్రాలనే వాళ్ళందరూ వారి నోరు మూసినట్టేగా. చూసావు కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అవునండి. నేను చెప్పాను కదా దేవుడు మనకి ఇస్తాడు, విశ్వాసంతో ఉండాలని చెప్పా కదా. నిజంగా మాటలు రావట్లేదు. నిజంగా ప్రెగ్నెంట్ అయినాను. అవునండి. థ్యాంక్స్ గాడ్. మనం ఇలాగే రోజు ప్రార్థనతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి కన్నా. దేవుడు తప్పకుండా చేద్దామండి. అవును, నిజంగా ఖచ్చితంగా దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఇచ్చాడు. ఇంకా అనే వాళ్ళందరూ ఇప్పుడు చూద్దాం ఇంకేమంటారు. దేవుడు చూసే ఎంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఎంతో మంది అన్నారండి, మీకే నువ్వు ప్రెగ్నెంట్ ఇంకా అవ్వలేదేందని, నీలో ఏమన్నా లోపమా, మీ ఆయనలో ఏమన్నా లోపమా, అసలు వచ్చిద్దా రాదా అని అనేవాళ్ళు. నాకు అనిపించేది అసలు నేను ఎందుకు విశ్వాసం కోల్పోతున్నాను, దేవుడు ఇస్తాడు కదా, ఎప్పటికైనా ఇస్తాడు, ఆ సహనం మనం కోల్పోకూడదని మనం ఉండాలి. ఒక ఆశ అండి, ఇస్తాడు, విశ్వాసం నేను కోల్పోకూడదని. కానీ సాతాను అలా చేసేస్తుందండి. దాని మాయలో పడకుండా నేను రోజు దేవునికి ప్రేయర్ చేసుకుంటా. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదండి, అప్పుడు నేను కూర్చొని దేవుని కన్నీటితో అడిగేదాన్ని. దేవుడు నా విశ్వాసం కోల్పోకుండా ఇచ్చాడండి. అదే దేవానికి స్తోత్రం. దేవా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మనకి దేవుడు మనల్ని ఆశీర్వదించినంత మాత్రాన మనం దేవుని వదిలిపెట్టకూడదు. ఇంకా నువ్వు గట్టిగా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు రోజు చెల్లించాలి, ప్రతి క్షణం చెల్లించాలి. సరేనా? సరే అండి. సరే, చాలా సంతోషం కన్నా. ప్రార్థన చేసుకున్నాం. సో చూశారు కదా, ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరి ఎంతో మందికి మోటివేట్గా ఉండాలంటే ఈ షార్ట్ ఫిలిం షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఒక షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.